ఐపీఎల్‌లో మరో ఎక్సైటింగ్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ మరియు పంజాబ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ మరియు కేకేఆర్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపు రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కేకేఆర్‌కి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్. ఈ మ్యాచ్ ఓడిపోతే తర్వాత మ్యాచ్‌లన్నీ గెలవాల్సి వస్తుంది. పంజాబ్‌కి కూడా ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. పాయింట్స్ టేబుల్‌లో 10 పాయింట్స్‌తో ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ గెలిస్తే పైకి వెళ్తుంది. టాప్ 4 ఛాన్సెస్ కోసం చాలా టఫ్ ఉంది. సో పంజాబ్ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కి ఇంకాస్త బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా హైప్ ఉంటుంది. కప్ కొట్టించిన శ్రేయస్ అయ్యర్‌ని రిటైన్ చేసుకోకపోవడంతో శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌ని గెలిపించి కసి మీద ఉన్నాడు. అయితే ఓవరాల్‌గా కేకేఆర్ మరియు పంజాబ్ 34 సార్లు తలపడగా కేకేఆర్ 21 మ్యాచ్‌ల్లో, పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఓవరాల్ రికార్డ్స్ పరంగా కేకేఆర్‌కి అప్పర్ హ్యాండ్ ఉన్న ప్రజెంట్ మాత్రం నెక్ టు నెక్ పోటీ ఉంటుంది. సో ఈ మ్యాచ్ మాత్రం ఉత్కంఠంగా ఉండబోతుంది. ఇక కేకేఆర్ విషయానికొస్తే లాస్ట్ 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయి కాస్త పంజాబ్‌కి అడ్వాంటేజ్ ఉంది. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌కి బీభత్సమైన రికార్డ్స్ ఉన్నాయి. కేకేఆర్ బ్యాటింగ్‌లో చాలా స్ట్రగుల్ అవుతుంది. మెయిన్‌గా వారి మిడిల్ ఆర్డర్ సీజన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. కోట్లు పోసి రిటైన్ చేసుకున్న వెంకటేష్ అయ్యర్ ఎస్ఆర్‌హెచ్ మీద ఒక్క మ్యాచ్ మాత్రమే రాణించాడు. ఇంకా రింకు సింగ్ మరియు రమణ్దీప్ సింగ్ కూడా ఫెయిల్ అవుతున్నారు. కేకేఆర్ ఓపెనింగ్ కూడా ఏమాత్రం రాణించడం లేదు. లాస్ట్ మ్యాచ్‌లో గుర్బాజ్‌ను ఓపెనింగ్‌కి పంపినా యూజ్ లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో రఘువంశీ చాలా ఇంపార్టెంట్ కానున్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో అతన్ని అనవసరంగా లాస్ట్‌లో దింపి కేకేఆర్ చాలా పెద్ద మిస్టేక్ చేసింది. తాను వచ్చే ప్లేస్‌లో దిగితేనే అద్భుతంగా రాణించగలడు. ఇక బౌలింగ్‌లో కేకేఆర్ పర్లేదనిపిస్తుంది. స్పిన్ డియో వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నారాయణ్ సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. వారి పేస్ బౌలింగ్ కూడా సూపర్‌గా బౌలింగ్ చేస్తున్నారు. బట్ వారి బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల కేకేఆర్ మ్యాచ్‌లన్నీ ఓడిపోతుంది. ఇక పంజాబ్ బ్యాటింగ్‌లో లాస్ట్ 2 మ్యాచ్‌ల్లో ఫెయిల్ అవుతూ వస్తుంది. ఓపెనర్స్ త్వరగా అవుట్ అవ్వడం, మంచి ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ రాణించకపోవడం వల్ల కాస్త డిసడ్వాంటేజ్‌గా ఉంది. వీరి టాప్ 3 మాత్రం రాణిస్తే పంజాబ్‌కి విజయం చాలా ఈజీ. బ్యాటింగ్‌లో నెక్స్ట్ వచ్చే నిహాల్ వాదిరా మాత్రం ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. పంజాబ్‌కి మంచి ఇన్నింగ్స్‌లు అందించి గెలిపిస్తున్నాడు. నెక్స్ట్ మరో బ్యాట్స్‌మెన్ శశాంక్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్‌లో ఫెయిల్ అయినా ప్రతి మ్యాచ్‌లో రన్స్ సాధిస్తున్నాడు. ఇక ఓవర్సీస్ బ్యాట్స్‌మెన్స్ అయిన జోస్ ఇంగ్లీష్ మరియు మార్కస్ స్టోయినిస్ రాణిస్తే పంజాబ్ భారీ స్కోర్లు సాధించవచ్చు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌లో ఈ సీజన్‌లో అద్భుతాలు సృష్టిస్తుంది. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ మినహా వారు ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్నారు. హర్షదీప్ ప్రతి మ్యాచ్‌లో పంజాబ్‌కి మంచి స్టార్ట్ అందిస్తున్నాడు. యుజ్వేంద్ర చాహల్ తిరిగి ఫామ్‌ను అందుకొని ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్‌తో పంజాబ్‌ని గెలిపిస్తున్నాడు. అయితే ఆస్ట్రేలియన్ బౌలర్ జేవియర్ బార్లెట్ మాత్రం ఆశించినంతగా రాణించడం లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ పరంగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ టీం గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.